వెల్కమ్ బ్యాక్ టు రంగోలీస్ బుక్. ఈ స్టోరీ వింటూ ఈ వీడియో చూసేసేయండి. జై మహావీర్ హనుమాన్ ఎపిసోడ్ నెంబర్ 11. ఈ భాగం పేరు అంజన మరియు కేసరి. ఆ వానరముని పుంజకస్థలను శపించిన తరువాత అంజన అని పేరు మార్చుకుంది. ఆ తరువాత అంజన అడవిలో ఉండగా సాంబసదన్ అనే రాక్షసుడు ఆమెను భయపెట్టాడు. ఒక ఆశ్రమవాసులు ఆమెకు ఆశ్రయం కల్పించారు. నాకు ఆహారం ఆశ్రయం కల్పించినందుకు ఆ రాక్షసుడి చెర నుంచి ఈ ఋషులను రక్షించడం నా కర్తవ్యం అని అనుకొని శివుని ప్రార్థించడం మొదలుపెట్టింది. అప్పుడు అంజనాకు ఒక దివ్య స్వరం వినిపించింది. సాంబసదనుని హతమొందించడం తన సొంత రక్తంతో తప్ప మరెవ్వరి వల్ల వీలు పడదు అని. ఆమె ధైర్యంగా సాంబసదనుడితో యుద్ధానికి దిగింది. ఆమెతో ధైర్యవంతుడు మరియు శక్తివంతుడు అయిన వానరరాజు కేసరి కూడా చేరాడు. ఆ జంట సాంబసదనుడితో యుద్ధం చేయడం ప్రారంభించారు. అప్పుడు ఆమెకు దైవిక సలహా గుర్తుకు వచ్చి తన బాణాన్ని సాంబసదనుడి రక్తంలో ముంచి అతనిపై సంధించింది. ప్రతి బాణం ఆ రాక్షసుడిని క్షీణింపచేసింది. అప్పుడు కేసరి తన ఈటెను ఆ రాక్షసుడి రక్తంలో ముంచి అతని హృదయానికి గురిపెట్టి విసిరాడు. ఆఖరికి ఆ సాంబసదనుడు మరణించాడు. అంతేనండి. అందరికీ నమస్కారం. టు బి కంటిన్యూడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.